హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై సుధా. ఈరోజు మనం హోమ్ మేడ్స్ వీధిలో బండి మీద అమ్మే వెజ్ నూడిల్స్ ఎలాగో చూపిస్తాను. నేను ఇలా నూడిల్స్ తీసుకున్నానండి. క్యాబేజ్, క్యాప్సికమ్, ఆనియన్స్ చాప్ చేసుకున్నాను, క్యారెట్ సన్నగా తురుముకున్నాను, పచ్చిమిర్చి, గార్లిక్, జింజర్ తురుముకున్నానండి. గార్లిక్ చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని అల్లం అయితే తురుముకున్నాను. అయితే సాస్లో పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, చాప్డ్ కొత్తిమీర, రెడ్ చిల్లీ సాస్, ఫ్రెష్ టమాటో కచప్ అండ్ సోయా సాస్. ఉప్పు కారం తగినంత 2 గ్లాసులు నీళ్లు పోసి ఉప్పు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. నీళ్లు బాగా మరిగాక మనం తీసుకున్న నూడిల్స్ అయితే వేసుకుందాము. యాక్చువల్లీ నేనైతే ఒకటే చేద్దాం అనుకున్నాను. ఒక నూడిల్స్ చుట్టకైతే నేను పెట్టుకున్న గిన్నె అయితే సరిపోయేది, కానీ 2 వేసేయడం వల్ల అది బాగా ఇరుకయింది. సరిగా కుక్ అవ్వని చెప్పేసి నేను బాండీ అయితే మార్చానండి. చూసారా, నూడిల్స్ 60% దాకా బాయిల్డ్ అయ్యాయి. నొక్కితే కొంచెం గట్టిగా కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉండాలి. అవి తీసుకెళ్ళి వాటర్ డ్రైన్ వేసేద్దాము. నేను ఇలా చిల్లుల గిన్నె అయితే తీసుకుని వాటర్ని డ్రైన్లోకి వేసేసాను. నూడిల్స్లో 2 స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేయడం వల్ల ఒకటి అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తాయి. దాన్ని బాగా అటు ఇటు తిప్పితే నూడిల్స్ మొత్తం ఆయిల్ పడుతుందండి. ఆయిల్ పట్టి ఇలా పొడి పొడిగా అవుతుంది. చూసారా, అసలు మనం ఫోర్క్తో తీస్తుంటే చాలా స్మూతీగా పొడి పొడిగా వస్తున్నాయి. మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేద్దాము బ్రష్తో. ఆయిల్ బ్రష్తో అయితే నేను మొత్తం స్ప్రెడ్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి అయితే వేసేసి ఒకటొకటిగా క్యాప్సికమ్, ఉల్లిపాయ, క్యారెట్ తురుము అయితే వేసేసుకుని వేయించుతున్నానండి. ఇవంతా కొంచెం మగ్గాక మనం కొంచెం క్యాబేజీ అయితే వేసేసుకుందాము. క్యాబేజీ కూడా బాగా కుక్ అయ్యాక ఇలా నూడిల్స్ ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెంగా వేసుకుని ముందుగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కొంచెం కారం వేసుకోండి. మిరియాల పొడి, టమాటా సాసు, సోయా సాసు, రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకుని అటు ఇటు తిప్పేసుకుందాము. ఈ సాసులన్నీ బాగా కలిసేలాగా మంచిగా తిప్పండి. మన నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా మన పిల్లలకి పెద్దలకి కూడా బాగా నచ్చుతాయి. సేమ్ బండి మీద కొనే నూడిల్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.